మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. నేడు గ్రహ సంచారంలో చిన్నపాటి మార్పులు ఏర్పడడం వల్ల, ఆనుకూల్యం వల్ల ఆర్థిక పురోభివృద్ధి సాగుతూ ఉంటుంది. చేస్తున్నటువంటి ఈ యొక్క షేర్ మార్కెట్ మొదలగు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఆర్థికపరమైనటువంటి చాలా డబ్బులు కలిసేటువంటి అవకాశం ఉంది. నూనె వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొంతవరకు ఆశాజనకమైనటువంటి బాగా ఉంది. బట్టల వ్యాపారాదుల వాళ్ళకి మాత్రం కొంత మందకొడిగా సాగుతూ ఉన్నది. అనుకున్నటువంటి రీతిన అమ్ముడు పోయినప్పటికి కూడాను లాభాదులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. కనుక దాని గురించి కొంతవరకు వారు ఏదైనా ఒక పరిహారం అనేటువంటిది ఆలోచించుకోవడం వల్ల మరింత మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటారు. వీలైనట్లయితే ఆ యొక్క ఆదిత్యుని యొక్క హృదయం అనేటువంటిది పారాయణం చేయడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి మరింత కలుగుతూ ఉంటుంది. ఆరోగ్య కారకుడు అలాగే ఆర్థిక కారకుడు కూడా రెండిటి కూడాను రవి. కనుక రవికి ఆరాధన చేసుకుని మరింత శుభ ఫలితాలు పొందాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.